ఈరోజు నేనేం చేశానంటే చికెన్ పులావ్ నాకైతే చాలా ఇష్టం అండి. చికెన్ పులావ్ నచ్చిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? పీసెస్ అయితే చాలా జ్యూసీగా ఉడికిపోయాయి. చాలా బాగుంది టేస్ట్. సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దానండి. దానికోసమని ఒక గిన్నెలో నీట్‌గా కడిగి పెట్టుకున్న చికెన్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం సాల్ట్, నెక్స్ట్ కొంచెం స్పైసీకి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి. పులావ్లో కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. నెక్స్ట్ ధనియాలు జీలకర్ర పౌడర్ కూడా వేసుకోండి. నెక్స్ట్ బిర్యానీ మసాలా వేసుకోండి. నెక్స్ట్ గరం మసాలా కొంచెం వేసుకొని నెక్స్ట్ ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి. 1 టీ స్పూన్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ 1 కప్పు పెరుగు అయితే వేసేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం కరివేపాకు వేసుకోండి. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ కూడా 2-3 కట్ చేసి వేసుకోండి. చాలా బాగుంటుంది తినేటప్పుడు. అది ఆప్షనల్ అండి, క్యాప్సికమ్ మీ ఇష్టము. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇస్తే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్. లేకపోతే ఒక 5 మినిట్స్ అయినా పక్కన పెట్టాలి. చూడండి, ఇదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లో హాఫ్ లెమన్ అయితే పిండేసుకొని ఇదంతా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక మందపాటి డేక్ష అయితే తీసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని ఆయిల్ లేదా నెయ్యి వేసుకోండి. నేను ఆయిల్ హాఫ్, నెయ్యి హాఫ్ వేసానండి. నెక్స్ట్ మసాలా దినుసులు అన్నీ కూడా వేసేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, ఇదంతా దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడే జ్యూసీగా ఉంటాయి పీసెస్ తినేటప్పుడు. చూడండి, మధ్యలో ఒకసారి తీసి అడుగు అంటుకోకుండా కలుపుతూ ఉండాలి. చూడండి, కొంచెం కొత్తిమీర వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, పీసెస్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చాలా జ్యూసీగా ఉడికిపోతున్నాయి. పెరిగేసాం కదా, చాలా జ్యూసీగా ఉంటాయి. నెక్స్ట్ దీంట్లోనే మనము ముందుగా నానబెట్టుకున్న రైస్ కూడా వేసేసుకోవాలి. రైస్ అంతా వేసేసినాక ఇదంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. నేను వేడి వాటర్ వేసుకున్నాను, తొందరగా అయిపోతుందని చెప్పేసి. వీటి కొలత వచ్చేసి 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. చూడండి, వాటర్ వేసిన తర్వాత ఇంకా హాఫ్ లెమన్ ఉంటుంది కదా, అది పిండేసుకోండి. నెక్స్ట్ ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. చూడండి, మధ్యలో ఒకసారి తీసి కలుపుతూ ఉండాలి, ఎందుకంటే పీసెస్ అన్నీ అడుగుకి వెళ్ళిపోతాయి. ఒకసారి పీసెస్ అన్నీ ఇలా పైకి తీసేసి మూత పెట్టేసి ఇంకా కదిలించొద్దు. చూడండి, ఇదంతా బాగా కలిపేసిన తర్వాత పైనుంచి కొత్తిమీర, నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని వేసేసి మూత పెట్టుకొని 5 మినిట్స్ కదిలించకుండా ఏదన్నా బరువు పెట్టండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది పులావు. చూసారు కదా, చాలా అంటే చాలా సింపుల్. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.